హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ సీన్లో మన హీరో అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కదా. ఈ సీన్ స్టార్టింగ్లో మన చిన్న పాప ఉంది కదా, అక్కడ చూపిస్తున్నారు. ఆ రౌడీ వెధవ కూడా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తున్నాడు. మన హియా కూడా దీన్ని సెన్స్ చేస్తుంది అండ్ తను లేచి కూర్చుంటుంది కూడా. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మన హీరో కిడ్నాప్ చేశాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న అజుమా అంటే ఈ పని చేస్తారు చూసారా వాళ్ళు. ఆమె 2 డేస్గా పనికి రావడం స్టాప్ చేసింది. సో టుడే వద్దామని డోర్నంతా ఓపెన్ చేసి పెడుతుంది అండ్ వాటర్ హీటర్ కూడా ఆన్లోనే ఉంది. చూస్తే అగ్గిలా ఉడికెక్కిపోయిందన్నమాట. దాన్ని ఆఫ్ చేసేసి బయటకు వచ్చి చూస్తే కాళ్ళకి ఏదో తగులుతుంది. ఏంటా అని చూస్తే ఏదో రిమోట్ లాగా ఉందనుకుంటా. సరే అని దాన్ని పక్కకు పెట్టి విండోస్లో ఉన్న కర్టన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడికి వచ్చి చూస్తే ఓనర్ని చంపేస్తున్నారు. దీన్ని చూసి ఆమె చాలా భయపడిపోతుంది అండ్ అప్పుడే పోలీస్కి కూడా కాల్ చేస్తుంది. ఇక్కడ మన హీరోకి అయితే టెన్షన్ పడిపోతున్నాడు. అరే మనం జస్ట్ కిడ్నాప్ చేసి మనీ తీసుకొని మళ్ళీ సేఫ్గా వదిలేవాలనుకున్నాం, కానీ ఇది ఇలా పెద్ద కేసు అయిపోయింది అని ఇలా. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసు వచ్చినారు. ఇప్పుడు ఒక అతన్ని చూపిస్తున్నారు కదా, ఇతని పేరు పార్క్. ఇతనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయబోయేది. సో పార్క్ కూడా లోపలికి వచ్చి చూస్తున్నాడు. ఓనర్ అంటే మన చిన్న హీరోయిన్ ఉంది కదా, ఆమె డాడీ. అతనైతే కావాల్సుకొని చంపి అండ్ ఈ పొజిషన్లో కావాల్సుకొని ప్లేస్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ బాడీ కూడా 2 డేస్ నుంచి అలానే ఉన్నది కదా, సో కొంచెం అయితే డీకంపోజ్ అయ్యింది. స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మామ్ని చూపిస్తున్నారు. ఆమెని కూడా ఒక పేపర్ పిన్తో కుర్చీ చంపేస్తున్నారు అండ్ ఆమె రూపాన్ని డ్యామేజ్ చేయాలి అనడం కోసం ఈ రూమ్ హీటర్స్ ఉంది కదా, దాన్ని చాలా హై ఫ్లేమ్లో పెట్టి వెళ్ళున్నారన్నమాట. దానివల్ల ఆమె బాడీ కూడా కొంచెం కొలాప్స్ అయి ఉంది. పోలీస్కి కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఎందుకు ఈ డాక్టర్ని ఇలా చంపేస్తున్నారు అండ్ ఈమె వైఫ్ కూడా చనిపోయి ఉండేది, అసలుకి ఏంటి కథ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ కట్ చేసి మన హీరోని చూపిస్తున్నారు. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వైఫ్కి కాల్ చేసినా ఆమె కూడా ఫోన్ ఎత్తడం లేదు. సో కార్లో ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇంత టెన్షన్తో వెళ్తున్నాడు కదా, సో కొంచెం వదిలేలంటే యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఎలానో ఒకలా బ్యాలెన్స్ చేసుకునేసి కార్లో వెళ్తున్నాడు. ఓ కూల్ డౌన్, ఏం కాదు, ఇప్పటికీ నువ్వు కూల్ అయి దించేయి, కన్ఫామ్గా ఒక సొల్యూషన్ దొరుకును. సో మన హీరో కూడా తనకు తానే సమాధానం చెప్పుకుంటూ కొంచెం కూల్ డౌన్ అవుతున్నాడు. ఇప్పటికీ ఎవిడెన్స్ అంటే ఫస్ట్ అతని కారేగా గుర్తొస్తుంది. సో ఆ కార్ని డెస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా దాంట్లో పడేసి మంట పెట్టేస్తున్నాడు. సీన్ ఇక్కడ కట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, అక్కడే చూపిస్తున్నారు. పని చేయడానికి ఒక లేడీ ఉంటుంది కదా, ఆమె దగ్గరే స్టార్ట్ చేస్తున్నాడు. పార్క్ ఏం అడుగుతున్నాడంటే, మీరు ఈ ఫ్యామిలీకి ఎవరైనా ఎనిమీస్ లాంటిది ఏదైనా ఫీల్ అయి ఉన్నారా? ఫ్యామిలీనా? వీళ్ళు అసలు గెట్ టుగెదర్ అనేది మోస్ట్గా పెట్టుకోరు సార్, అలోన్గా ఉంటారు అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు వస్తారు, జస్ట్ 1 or 2 hours స్పెండ్ చేసి అప్పటికే వెళ్ళిపోతారు. సరే ఓకే మేడం, వేరే ఏదైనా మీరు అక్కడ స్టేజ్గా చూసారా అని అడుగుతూ ఉంటాడు. అండ్ అదే సమయానికి ఇంకొక ఆఫీసర్ వచ్చి సార్ నాతో రండి అని చెప్పి పార్క్ని తొడుక్కొని వెళ్తుంటాడు. సరే ఓకే, అలా ఏముంది అని వెళ్ళి చూస్తే కింద బేస్మెంట్లో ఒక హాస్పిటల్ సెటప్ ఉంది. అతనేమంటున్నాడంటే, సరే ఏంటి సార్ ఇది, సినిమాలో వచ్చేలా ఒక చిన్న హాస్పిటలే ఇక్కడ కట్టిపెట్టిన్నారు, అసలు ఏందా రీజన్ అని చూస్తూ ఉండగా ఒక పోస్టర్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ పాప ఒక డాడీ ఒక డాక్టర్ కదా, సో అతను ఒక బ్రెయిన్ స్పెషలిస్ట్ అన్నమాట. సో ఈ సెటప్ ఇంట్లోనే పెట్టున్నాడు. ఇప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి సార్ ఈ ఫ్యామిలీ ఫోటోలో ఒక అమ్మాయి ఉండండి అండ్ ఆ పాప అయితే ఇప్పుడు మిస్సింగ్, పేరెంట్స్ వరకే చనిపోయి ఉన్నారు. ఈ పాప ఎవరో తెలుస్తుంది కదా, మన రూహీయే. తన ఒరిజినల్ నేమ్ రూహీయే కదా, సో ఆమెని ఈ ఫ్యామిలీలో నుంచి మిస్సింగ్. ఈ సైడ్లో మన రూహీని చూపిస్తున్నారు. ఆమె అయితే చాలా భయపడిపోయింది, ఎందుకంటే ఈ సైకో వాడైతే లోపలికి వచ్చేస్తున్నాడు కదా. ఒక్కొక్క రూమ్గా తెరిచి చూస్తున్నాడు. బాత్రూంలో వెళ్ళి చూస్తున్నారు, ఎవరు లేదు. ఎప్పుడైతే రూహీ రూమ్కి బయటే ఉన్నాడు, సో రూహీ కూడా చాలా భయంతో ఉంది. హార్ట్ బీట్ అంతా రేస్ అవుతుంది అండ్ అతను కూడా డోర్ని ఓపెన్ చేసుకొని వచ్చి చూస్తున్నాడు. చూస్తే లోపల అమ్మాయి పడుకున్నట్టే ఉంది, కానీ మన రూహీ ఎవరు బ్రిలియంట్ కదా, తను అయితే తలుపుకి వెనకాల దాక్కొని ఉంది. సైకో అయితే చూసేశాడు. రూహీ చేతిలో ఒక స్టిక్ పెట్టుకుంటుంది కదా, దాంతో టమ్మనేసేసి బయటికి పరిగెడుతుంది. చిన్న స్టిక్తో కొడితే వాడికి ఏమవుతుంది, ఏం కాల. సో రూహీని పట్టుకుందామని చెప్పి మళ్ళీ తరుముతున్నాడు.
రూహి కూడా చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అండ్ మన హీరో కూడా క్యాప్ పట్టి దిగి వచ్చేసాడన్నమాట. రూహి ఎక్కడ ఉన్నావు అని చెప్పి అరుస్తున్నాడు. రూహి అయితే పరుగుతుంది కదా, తనకి ఏమీ వినిపించలేదు. రూహి రూహి నేను వస్తూ ఉండగా ఇప్పుడే రూహికి కూడా లైట్గా వినిపిస్తుంది. తిరిగి చూస్తుంది. అండ్ అదే సమయానికి ఆ సైకో కూడా అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి ఇన్వెస్టిగేషన్ పోతుంది కదా, అక్కడే చూపిస్తున్నారు. ఇప్పుడు రూహి రూమ్లోనే ఇన్వెస్టిగేషన్ పోతుంది. ఏంటి సార్, పాపకి 12 years అని చెప్పారు, కానీ ఈ రూమ్లో చాలా అడ్వాన్స్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. నేను నమ్మను సార్, ఈమె 12 years అంటే. ఇక్కడ కట్ చేసి హీరో దగ్గర చూపిస్తున్నారు. హీరో అయితే రూహి ఎక్కడున్నావు అని చెప్పి అరుస్తున్నాడు. అదే సమయానికి ఈ సైకో చెత్త ఎత్తుతా అనేసి మన రూహిని ఎత్తేసాడన్నమాట. తెలియకుండా మన హీరో ఉన్న సైడ్ వచ్చే చిక్కున్నాడు. హీరో అయితే ఏం బా, ఇక్కడ ఒక చిన్న పాపనుంది చూసావా, ఆమెకి ఒక 12 years చూసావా అని అడగడంతో, ఏంటి సార్ ఇక్కడ ఈ ఏరియాలోనూ నువ్వు నేనేగా ఉన్నది, నేనే పాపని చూడలేదు. సరే ఓకే, నేనైతే పాపను ఎతకాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏమైందో ఏమో మన హీరోకి ఒక చిన్న డౌట్. తిరిగి చూస్తే రూహి ఎప్పుడో ఒక స్టిక్ చేతిలో పెట్టుకోను కదా, అది వాడు క్యారీ చేసుకొని వెళ్తున్న ఆ దీంట్లో ఉంది. చూసేసి పట్టుకునే అన్నాడు. ఎవడ్రా నువ్వు, ఎందుకు ఇలా చేసావు, రూహి ఇక్కడ ఎందుకు ఉంది అని అడగడంతో, నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నా అని చెప్తాడు. ఎవరికి కావాల్సింది ఎవర్రా తీసుకునేది అని చెప్పి మూతిలోన ఒక పంచ్ పెడుతున్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఫైట్ చేసుకుంటున్నారు కదా, ఆ సైకో ఏం చేస్తాడంటే రూహి ఉన్న ఆ దీన్ని కిందకి నెట్టేస్తున్నాడు. అండ్ అది వేరే స్లోప్ లాగుందా, ఆ బండి వేరు ఫాస్ట్గా వెళ్తుంది. వీడిని నెట్టేసి ఎలా నా రూహిని కాపాడాలని మన హీరో ఆ బండిని చేస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఒక సెకండ్కి కింద పడిపోయి ఉంటుంది రూహి. సేఫ్గా మన హీరో హోల్డ్ చేసుకున్నాడు. బట్ రూహికి ఏం కాకూడదని మన హీరో ఆమెని హోల్డ్ చేసుకుంటాడు కదా, సో మన హీరో తలకి దెబ్బ తగులుతుంది. సో స్క్రీన్ కూడా ఇక్కడ బ్లాక్ అవుట్ అవుతుంది. కట్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. మన హీరో వాళ్ళ వైఫ్ చూపించుంటుంది కదా, ఈమెని నువ్వు కిడ్నాప్ చేయి, దీనివల్ల మనకి చాలా మనీ వస్తుంది అండ్ మన కూతురికి కూడా ఆపరేషన్ చేసేయవచ్చు అని చెప్పింటుంది. బట్ మన హీరో ఎలా అంత ఫాస్ట్గా ఓకే చెప్పింటాడు, నో అని చెప్తున్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు, ఇలా ఆమెని కిడ్నాప్ చేసి నేను జైల్లో ఉంటే నా కూతుర్ని ఎవరిని చూసుకుంటారు, అలా ఏమనుకోకు. ఆమెను నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళు పోలీస్ దగ్గరికి పోరు అండ్ నువ్వు అడిగే అమౌంట్ వాళ్ళకి చాలా చిన్నది కూడా. సేఫ్గా నువ్వు అడిగిన అమౌంట్ని చేతిలోకి వచ్చాక పాపని వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి ఏమవ్వదు, అవునా? మరి మనీ తీసుకున్నాక కంప్లైంట్ ఇస్తే అలా వాళ్ళు అసలు చేయరు, ఎందుకంటే ఆ పాపని వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. ఆమె ఒంట్లో కూడా చాలా గాయాలు ఉంటుంది, సో వాళ్ళు డెఫినెట్గా పోలీస్ దగ్గరికి పోరు. సో ఇలా ఆమె చెప్పడంతో మన హీరో కూడా సరే ఓకే, పోలీస్ దగ్గరికి వెళ్ళరు కదా అని చెప్పి ఒక ధైర్యం ఇస్తుంది. అందుకే ఈమెని కిడ్నాప్ చేస్తున్నాడు కూడా. ఇక్కడ కట్ చేస్తే మన రూహి హీరోని లేపుతుంది. యో నాన్న లేవు అని. మన హీరో కూడా హియా వచ్చేసావా, హియా హియా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అంటే హియా వాళ్ళ కూతురు నేమ్ కదా. ఇప్పుడు హియా లేసి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు డాడీ అయినా, ఒక అమ్మాయిని ఇలా హోమ్లో అలోన్గా వదిలేసి వెళ్ళిపోతావు, నాకు ఏదన్నా అయ్యుంటే ఏం చేస్తావు? అండ్ ఈ సిచ్యువేషన్ వరకు కూడా వచ్చింది, నువ్వు పోలీస్కి కాల్ చేయలేదు, అంబులెన్స్కి కాల్ చేయలేదు. అలా పోలీస్ దాకా పోలేదంటే నువ్వు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నావా, అందుకే పోలేకపోతున్నావా అని మన రూహి అడుగుతుంది. హీరో కూడా సరే ఇప్పుడేం వద్దులే, తెల్లారికి నేను తీసుకొని వెళ్తాను, ఇప్పటికైతే రా మనం ఇంటికి వెళ్తామని చెప్తాడు. రూహి చేయి పట్టుకొని ఇక నువ్వు నన్ను అలోన్గా అయితే వదలవు కదా అని చెప్తుంది. హీరో కూడా సరే ఓకేమ్మా, ఏదో ఒక మిస్టేక్ అయిపోయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటా రా, ఇప్పుడైతే మనం హోమ్కి వెళ్దామని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ కట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ పార్క్ దగ్గర చూపిస్తున్నారు. పార్క్ ఏదో ఒకటి వాళ్ళ హెడ్ ఆఫీసర్కి చెప్తున్నాడు. యాక్చువల్లీ సార్ మేము ఆ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంటికి వెళ్ళాం, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ని తీసేస్తున్నారు. యాక్చువల్లీ 4 days బ్యాకే తీసున్నారు, ఇది ఆ ఇంటి ఓనరే తీయమని చెప్పినాడు. అవునా, సంథింగ్ ఫిషీ, ఇలా ఎందుకు అతనే ఆ కెమెరాస్ని రిమూవ్ చేయని చెప్పినాడు. సరే ఓకే గైస్, మీరు ఇంకా ఈ కేసుని క్లియర్గా రివ్యూ చేయండి అండ్ ఇవన్నిటికీ ముందు ఆ చిన్న పాప రూహి ఎక్కడుందో కనిపెట్టండి, ఆమె మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్గా ఉండాలి. ఇక్కడైతే మన హీరో అండ్ రూహిని చూపిస్తున్నారు. హీరో డ్రెస్ అన్ని ప్యాక్ చేస్తున్నాడు. రా మనం వెళ్దామని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు. అండ్ అదే సమయానికి ఇక్కడ మన పోలీస్ వాళ్ళని కూడా చూపిస్తున్నారు.
వాళ్ళైతే చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. నాకు తెలిసి ఈ కిడ్నాప్ చేశాడు కదా, వాడే పేరెంట్స్ని కూడా చంపేసి ఉంటాడేమో, నాకు డౌట్గా ఉంది సార్ అని ఇతను చెప్తాడు. పార్క్ ఏమంటాడంటే మోస్ట్గా కిడ్నాపర్స్ మనీ కోసమే కిడ్నాప్ చేస్తారు అండ్ పేరెంట్స్ని చంపేస్తే వాళ్ళకి ఇలా మనీ వస్తుంది, సంథింగ్ ఫిషీ, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఉన్నది రూహి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, అతని హాస్పిటల్లోనే ఉన్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వచ్చి మీట్ చేస్తున్నాడు. అతను ఒక డాక్టరే. అతనేమంటున్నాడంటే సార్ నేను అతను ఫ్రెండ్సే, కానీ అతను ఎవరితో మోస్ట్గా మాట్లాడరు అండ్ నేను కూడా మాట్లాడను, ఏదో లైట్గానే మాట్లాడతాం, అంతకు మించి మేమేమి థిక్ ఫ్రెండ్స్ అయితే కాము. అండ్ ఆయనకి ఆయన వైఫ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, ఫోన్స్లో కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, అదే నాకు తెలుసు. అండ్ రీసెంట్గా వాళ్ళు సింగపూర్ పోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు ఏమైందంటే ఇలా అయిపోయింది అని ఇతను చాలా టెర్రర్గానే చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఇలా అయ్యాక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సార్ చనిపోయింది ఆయన ఫ్రెండ్, మేబీ క్లోజ్ లేకుండా పోవచ్చు, దానికని ఎందుకు ఇలా ఆన్సర్ చేయాలి, అతను చాలా సెల్ఫిష్గా కనిపిస్తుంది సార్. కేస్ స్టార్టింగ్లో అలానే ఉంటుంది, అందరిపైన సందేహం వస్తూ ఉంటుంది, కానీ మనం క్లియర్గా విచారణ చేయాలి. ఇక్కడైతే మన రూహిని చూపిస్తున్నారు, ఆమె అయితే ఒక బెంచ్ పైన కూర్చొని ఉంది. మన హీరో అయితే హాస్పిటల్లోకి వెళ్ళున్నాడు, వాళ్ళ కూతురు అక్కడే ఉంది కదా, సో చెక్ చేయడం కోసం రూమ్లో వెళ్ళి చూస్తే ఆమె అయితే అక్కడ లేదు. కూతురు లేదు అన్న టెన్షన్తో అక్కడ బయట వచ్చి ఫుల్ గొడవ పెడుతున్నాడు. ఎక్కడ నా కూతురు, ఫీజు కట్టలేదని చెప్పేసి బయటపడేశారా, ఎక్కడ ఆమె అని అడగడంతో సార్ వెయిట్ చేయండి, మీ కూతుర్ని వేరే రూమ్కి మార్చాం అంతే, రండి ఇక్కడ చూడండి మీ కూతురు ఇక్కడే ఉంది. సో పాపకైతే అన్ని సెటిల్ డౌన్ అయిపోయింది కదా సార్, పాపకి డోనర్ దొరికారు అండ్ ఫీజు కూడా కట్టేశారు. సో ఆపరేషన్ చేయడానికి మేమైతే రెడీ అయిపోతున్నాం. ఏంటి ఫీజు కట్టారా, ఎవరు కట్టారు, ఏంటి సార్ అలా అంటారు, మీరేగా ఫీజు కట్టింది, అంతలోకి మర్చిపోయారా ఏంటి, నేను కట్టానా, అర్థం కాని మన హీరో అలానే బయటకు వచ్చి చూస్తున్నాడు. సరే రూహి ఇక్కడేగా ఉంటుంది, సరే బయటకు వచ్చి చూస్తే రూహి అక్కడ కనిపించలేదు. రూహి ఎక్కడ అని అరుస్తూ ఉండగానే ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి తను లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు, నేనైతే రెస్ట్ రూమ్కి వెళ్ళాను, చెప్పకుండా వెళ్తావు, చెప్పేసి కదా వెళ్ళాలి, చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియాలి కదా అని ఇలా బదులుకు బదులు మాట్లాడుతూనే ఉంటుంది రూహి. నీతో మాట్లాడి నేను గెలవలేనమ్మా, సరేరా ఇప్పుడైతే తినడానికి వెళ్దాం. అవును నాకు ఒక డౌట్, ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చావు, అది నాకు స్టమక్ పెయిన్గా ఉంది అందుకే. ఏంటి చిన్న స్టమక్ పెయిన్కి ఇంత పెద్ద హాస్పిటల్గా, ఓ స్వామి నాతో రా వెళ్ళి తిందాం, ఇప్పటికీ ఏది మాట్లాడుకో, బీ సైలెంట్ అని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ కట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ దగ్గర చూపిస్తున్నారు. పోలీస్ అయితే మన హీరో ఒక కార్ని మంట పెట్టింటాడు కదా, అక్కడికే వచ్చేసారు. వాళ్ళైతే మన హీరోకి కొంచెంగా దగ్గరకు వచ్చేసారు. సరే ఓకే క్లూ ఏదైనా దొరుకుతుందా అని చూస్తే అది కూడా దొరకలేదు, ఎందుకంటే అది ఫుల్గా బర్న్ అయిపోయింది కదా, సో దొరకలేదు. ఇక్కడ కట్ చేసి వాళ్ళైతే సీసీటీవీ కెమెరాస్ అని చెప్పాను కదా, ఆ కంపెనీకే వెళ్ళిపోతున్నారు. అండ్ అక్కడ ఒకరు వర్క్ చేస్తున్నారు అండ్ ఈయన హోమ్కి వచ్చి ఆ సీసీటీవీ కెమెరాస్ అన్నీ రిమూవ్ చేశారు కూడా. సో పోలీస్ అయితే అడుగుతున్నారు, మీకు ఇతన్ని ఎన్ని ఏళ్ళుగా తెలుసు అని అడగడంతో యాక్చువల్లీ సార్ ఇతను మాకు ఒక 4 yearsగా పరిచయమే అండ్ ఆ రోజు ఎందుకు సీసీటీవీ కెమెరాస్ని రిమూవ్ చేయమన్నాడు, ఆయన ఏమన్నారంటే ఈ కెమెరాస్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలి, అందుకోసమే దీన్ని రిమూవ్ చేస్తున్నామని చాలా షార్ప్గా బదులు చెప్తున్నాడు. సరే ఓకే ఇది అయితే రిమూవ్ చేశారు కదా, రిమూవ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీరు ఎక్కడున్నారు, నేను మా ఫ్రెండ్ ఒక హోటల్కి వెళ్ళి తాగి అక్కడే పడుకునేసాం సార్ అని చాలా క్లియర్గా బదులు చెప్పడంతో మన హీరోకి అంటే పోలీస్ హీరోకి డౌట్ వస్తుంది. సరే ఓకే మీరు మీ ఫ్రెండ్ వెళ్ళారని చెప్పారు కదా, ఆయన నేమ్ అండ్ నెంబర్ రాసిచ్చేసి వెళ్ళండి అని చెప్తున్నాడు. అండ్ అదే సమయానికి మన రూహిని చూపిస్తున్నారు. ఆమె అయితే ఫుడ్ అడిగింది కదా, సో మన హీరో అయితే తెచ్చి పెడుతున్నాడు రోడ్ సైడ్ ఫుడ్డే. సో రూహి అడుగుతుంది, ఏంటిది ఈ ఫుడ్ అంతా నేను తినను, తినచూడు అమ్మ బాగుంటుంది అని చెప్తున్నాడు. సో రూహి కూడా లైట్గా ఒక బయట వేస్తుంది, బాగానే ఉందనుకుంటా, ఆమె కూడా తింటూ ఉంది. అండ్ అక్కడ వర్క్ చేసే ఒక ఆమె వచ్చి, ఈమె చాలా బాగుంది కానీ మీ సాయలు అయితే కొంచెం కూడా లేదు, మేబీ మీ కూతురు వాళ్ళ మమ్మీ సాయల్లో ఉంటుంది కావచ్చు, అందుకే ఆమె చాలా క్యూట్గా ఉంది అని మాట్లాడేసి వెళ్ళిపోతుంది. మన హీరో అయితే చూస్తాడు, నిన్ను ఇప్పుడు అడిగారా అని. ఎలా మన రూహి
కూడా అవును, నేనైతే నీలాగా లేను, నేను మా మమ్మీ టైప్ అనుకుంటా, అందుకే చాలా క్యూట్గా ఉన్నా. ఇప్పుడు మన హీరోకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈ ప్రాబ్లం అయినప్పటి నుంచి ఏ ఫోన్ ఎత్తాలన్నా అతనికి చాలా భయంగా ఉంది. సో కాల్ని అయితే పిక్ చేసి మాట్లాడుతున్నాడు. చూస్తే వాళ్ళ వైఫ్ని చాలా టెన్షన్ అయిపోయాడు. ఓసేయ్ అని అరవడంతో అందరూ అతన్నే చూస్తున్నారు. సారీ సారీ, ఒక నిమిషం అని చెప్పేసి బయట వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పోయి చచ్చావే, నేను ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా కాల్ చేస్తే కాల్ ఎత్తావు, నువ్వు రిటర్న్ కాల్ చేయవా, అసలు ఏమనుకున్నావు? యాక్చువల్లీ నేను నీకు కాల్ చేస్తున్నాడు, బట్ టీవీలో న్యూస్ చూసా కదా, దాన్ని చూసాక నాకు తల తిరిగిపోయింది. ఏంటి నీకు తల తిరిగిపోయిందా? కానీ నాకు ఇక్కడ ప్రాణాలే వెళ్ళిపోయింది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా హోటల్లో ఒక లేడీ ఉంది కదా, ఆమె అరుస్తుంది, సార్ రండి మీ పాప ఇక్కడ పడిపోయింది అని చెప్తున్నాడు. హీరోగా అర్థం కాలేదు, స్టన్ అయిపోయి నిలిచిపోయినాడు. సరే అని రూహి దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా పిక్ చేసుకుంటున్నాడు. అలానే తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాడు. ప్రస్తుతానికి పక్కనే ఉన్న హాస్పిటల్ అంటే మన హియాని చేర్పించాడు కదా, అదే హాస్పిటల్కి రూహిని కూడా తీసుకొని వెళ్తున్నాడు. చాలా టెన్షన్గానే వెళ్తున్నాడు అండ్ అడ్మిషన్ కూడా ఇచ్చేస్తున్నాడు. డాక్టర్స్ ఏమంటున్నారంటే, సార్ బయట ఫామ్ అయితే ఫిల్అప్ చేసి ఇచ్చేయండి అని చెప్పడంతో, ఫామ్ అది ఒకటి ఉంది కదా అని చెప్పి ఇప్పుడే గుర్తొస్తుంది. సరే అని ఫిల్అప్ చేయాలిగా, ఏదో ఒక ఫామ్ తీసుకొని చేద్దామని చూస్తున్నాడు. ఫామ్ ఇచ్చిన ఇతను కూడా చూస్తున్నాడు, ఏంటి ఇంత లేట్ అనేలా. సరే లేట్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ కూతుర్ని ఇక్కడే అడ్మిట్ చేస్తున్నాడు. సో సేమ్ నేమ్ వేసి అడ్మిషన్ ఫామ్ కూడా ఇచ్చేస్తున్నాడు. సో ఇతని మంచి టైం ఏమో తెలియదు కానీ అక్కడ ఫామ్ని అప్లై చేసి చూస్తే ఎర్రర్ అని వస్తుంది. సో మన హీరోకి కొంచెం మంచి టైమే అన్నమాట. సార్ మీ డీటెయిల్స్ అయితే ఈ స్లిప్లో రాసియండి, నేను తర్వాతకి చూసుకుంటాను అని చెప్తున్నాడు. హీరో కూడా ఓకే అని చెప్పి స్లిప్ని తీసుకుంటున్నాడు. అండ్ ఈ సైడ్లో చూస్తే నర్స్ అయితే మన రియూకి ట్రీట్మెంట్ ఇస్తుంది కదా, ఆమె వచ్చి డ్రిప్స్ ఎక్కించడానికి చూసుంటుంది. చెయ్యి అంతా గాయంగా అని ఉంటుంది అండ్ ఆమెకి డౌట్ వచ్చి డాక్టర్ దగ్గర చెప్పి ఉంటుంది. డాక్టర్ వచ్చి చూసి ఇదో అబ్యూజల్ కేసుగా ఉంది, మనం పోలీస్కి కాల్ చేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళకైతే డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మన హీరో దగ్గరికి వచ్చి, సార్ మీ స్లిప్ ఇస్తారా అని ఒకరు తీసుకుంటున్నారు. ఆ స్లిప్ని తీసుకున్నాక హీరో అడుగుతున్నాడు, పాపకి ఏమైంది, పర్వాలేదు కదా, మీకు అసలు తెలియదా, ఆమెకి స్ట్రింప్ అంటే అలర్జీ, కానీ మీరు స్ట్రింప్ ఇచ్చున్నారు అందుకే ఇలా అయ్యింది. సో ఏదన్నా ప్రాబ్లమా అని అడగడంతో, లేదు, కొంత సమయం అయ్యాక ఆమె స్పృహలోకి వచ్చేస్తుంది, ఇప్పుడైతే మీరు వెళ్ళి చూడొచ్చు. సో హీరో కూడా లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. హీరో అయితే హియా అనే కదా చెప్పింటాడు ఆమె నేము. సో హియా లేస్కో, ఏమైంది నీకు, ఓకేనే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అదే సమయానికి అక్కడ ఉన్న డాక్టర్స్ అంతా మాట్లాడుకుంటున్నారు, అసలు ఈయన కూతురేనా ఆమె, ఇలా చేస్తున్నాడు, ఆమెకి స్ట్రింప్ అంటే అలర్జీ అని కూడా తెలియడం లేదు, నాకేదో డౌట్గా ఉంది, పోలీస్కి కాల్ చేశారు కదా, వాళ్ళైతే వస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం మన హీరోకి భయం లేపుతుంది. సో హీరో చాలా భయపడుతున్నాడు. అండ్ అదే సమయానికి రూహి కూడా కళ్ళు తెరుచుకుంటుంది. రూహి నీకేం అవ్వలేదు కదా అని అడుగుతున్నాడు. నాకేం కాలేదు, మనమైతే ఇప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. హీరో కూడా రూహికి షూస్ అంతా వేసి రెస్ట్ రూమ్కి తొడుక్కొని వెళ్తున్నాడు. బ్యాగ్ కూడా తీసుకో అని చెప్పి వీళ్ళు ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. అండ్ బయట ఉన్న డాక్టర్స్ కూడా, సార్ వాళ్ళిద్దరూ వెళ్తున్నారు, ఏం పర్వాలేదు, రెస్ట్ రూమ్లోకే కదా, అండ్ అతని బ్యాగ్ అయితే ఇక్కడే ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ హియా చూస్తే తను చెప్తుంది, పోలీసులు వచ్చే ముందే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. మన హీరోగా భయం వస్తుంది, ఏంటి పోలీసులా, అవును వాళ్ళు మాట్లాడుకునేది నేను విన్నాను, పోలీసు ఇక్కడికి వస్తున్నారు, అంతలోకే మనం ఎస్కేప్ అవ్వాలి. అండ్ అదే సమయానికి పోలీసులు కూడా అక్కడ వచ్చారు. ఏంటి ప్రాబ్లం, ఏంటి కేసు అని అడగడంతో, వీళ్ళు ఇక్కడ ఎస్కేపింగ్ ప్లాన్లో ఉన్నారు కదా, రూహి అయితే చెప్తుంది ఫాస్ట్గా రా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళైతే వెళ్తున్నారు. అండ్ అదే సమయానికి పోలీసులు కూడా చూసేశారు. మన హీరో ఫాస్ట్గా వెళ్తున్నాడో లేదో, బట్ మన రూహి అయితే మామూలు స్పీడ్ కాదు, భయంకరమైన స్పీడ్లో పరిగెడుతుంది. సో ఎలాగో ఒకలా అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోయారన్నమాట. అండ్ ఈ కంప్యూటర్లో వాళ్ళ డీటెయిల్స్ వేసి ఉంటే ఎర్రర్ అని వచ్చి ఉంటుంది కదా, అతను మళ్ళీ ఆ డీటెయిల్స్ వేసి చూస్తే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మన డిటెక్టివ్ పార్క్కే ఇస్తున్నారన్నమాట. సో అతను కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తున్నాడు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మన హీరో ఫోటో కూడా దొరికిపోతుంది. ఇంతకు ముందుగా సీసీటీవీ అయితే క్లియర్గా ఉండి ఉండదు, బట్ ఇప్పుడైతే క్లియర్ ఫోటో దొరికిపోతుంది. అండ్ వాడికి ఒక కూతురు ఉందని కూడా పోలీసులు కనిపెట్టేస్తున్నారు. అండ్ ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మన రూహి ఫోటోని కూడా చూపించుంటారు. సో దీంతో 100%గా కన్ఫర్మ్ అయిపోయింది మన హీరోనే ఆ కిడ్నాపర్ అని.
సో ఇక్కడ నుంచి బయటకు వచ్చిన రూహి అండ్ మన హీరో మాట్లాడుకుంటున్నారు. నువ్వు నా నేమ్ని రూహి అనేగా పిలిచావు, ఆ పొద్దు నేను దారిపోయా అని ఎతుకుతూ ఉండగా కూడా నువ్వు రూహి అనే పిలిచావు, అండ్ ఇప్పుడు నన్ను హాస్పిటల్కి ఎత్తుకొని వచ్చేటప్పుడు కూడా నువ్వు రూహి అని పిలిచావు. సో నా పేరు రూహీనా, మరి నువ్వెవరు అని అడుగుతుంది. మన హీరోకి ఏం ఆన్సర్ చేయాలో అర్థం కావడం లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. సో ఇక్కడితో ఈ పార్ట్ 2 అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో మీట్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. See you at the next video. Love you all from Telugu Talkies.